గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అంతర్జాతీయంగా ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావంతో హార్ముజ్ జలసంధి వద్ద సరఫరా అంతరాయం ఏర్పడటంతో గ్యాస్, ఇంధన దిగుమతులపై ఒత్తిడి పెరిగింది. విదేశీ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్లో గ్యాస్ కొరత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం 5 కేజీల చిన్న గ్యాస్ సిలిండర్లను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆయిల్ కంపెనీలు వీటిని మార్కెట్లోకి తీసుకురాగా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మార్చి 23 నుంచి ఇప్పటి వరకు 13 లక్షలకు పైగా సిలిండర్లు అమ్ముడవగా రోజుకు 1 లక్షకు పైగా విక్రయాలు జరుగుతున్నాయి. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వీటి సరఫరాను మరింత విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ 5 కేజీల సిలిండర్ల ప్రత్యేకత ఏమిటంటే వీటిని పొందడానికి పెద్దగా డాక్యుమెంట్లు అవసరం లేదు. సమీప గ్యాస్ ఏజెన్సీ లేదా పెట్రోల్ బంకుకు వెళ్ళి ఒక సాధారణ ధృవీకరణ పత్రంతోనే సులభంగా పొందొచ్చు. అలాగే గ్యాస్ అయిపోయిన తర్వాత కిరాణా షాపులు, బంకులు లేదా ఏజెన్సీల వద్ద సులభంగా రీఫిల్ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వలస కార్మికులు, చిన్న గదుల్లో నివసించే విద్యార్థులకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఇక పైప్డ్ న్యాచురల్ గ్యాస్ వినియోగాన్ని కూడా కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఇటీవల 4 లక్షలకు పైగా పిఎన్జి కనెక్షన్లు మంజూరు చేయగా వేలాది మంది ఎల్పిజి నుంచి పిఎన్జికి మారుతున్నారు. అయితే కమర్షియల్ అవసరాల కోసం ఉపయోగించే 19 కేజీల గ్యాస్ సిలిండర్ల కొరత ఇంకా కొనసాగుతోంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు బ్లాక్ మార్కెట్పై ఆధారపడాల్సి వస్తోంది. సాధారణంగా 2,000 రూపాయలు ఉండే సిలిండర్ ధర బ్లాక్ మార్కెట్లో 6,000 రూపాయల వరకు చేరడంతో వ్యాపారులపై భారీ ప్రభావం పడుతోంది. ఈ ప్రభావం చివరకు వినియోగదారులపై పడుతూ ధరలు పెరగడానికి దారితీస్తోంది. మొత్తానికి గ్యాస్ కొరతను తగ్గించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు కొంతమేర ఉపశమనాన్ని కలిగిస్తున్నప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులు స్థిరపడే వరకు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.